గోదావరి జిల్లాలో సంక్రాంతి బరులు మినీ స్టేడియంను తలపిస్తున్నాయి. కోడి పందాలు చూడడానికి ఇతర రాష్ట్రాల నుండి ఎక్కువగా గోదావరి జిల్లాలకు వచ్చారు. పందెం బరులను పెళ్లి వేడుకలకు సిద్ధం చేసినట్లుగా ముస్తాబు చేశారు కోడి పందాల నిర్వాహకులు. కోడి పందాలను చూడడానికి పురుషులతో పాటు మహిళలు ఉత్సాహం చూపుతున్నారు. కోడి పందాల సందడిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఇక్కడ ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురం వద్ద ఉన్నాం. ఇక్కడ ఏ విధంగా కోడి పందెం రాయిల అభిమానులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారో మనం చూడొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు ఒక పందెం ప్రారంభమైంది. ఆ పందానికి సంబంధించి అటు ఇటు కూడా అంటే తమ కోడి పుంజులు గెలవాలి అంటూ కూడా పందెం రాయిలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. అంటే స్థలం కొద్దిగా తక్కువగా ఉంటుంది కాబట్టి కింద కూడా కూర్చుని అంటే ఏదైతే పందెం బరువు ఉంటుందో అందులోనే కింద కూడా కూర్చుని వీరు పందాలు చూస్తున్నారు. ఇంచుమించు ఇక్కడ చూస్తే కనుక మినీ స్టేడియంను తలపించేలాగా పందెం బరులు ఏర్పాటు చేశారు. ప్రతి పందెం బరు వద్ద కూడా ఇనుప కంచెలను మనం చూస్తున్నాం. చుట్టూ కూడా ఇనుప కంచె కట్టేసి పందెం రాయిలు ఎవరు లోపలికి తోసుకురాకుండా ఈ విధంగా ఏర్పాటు చేశారు. పకడ్బందీ ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. వీటన్నిటితో పాటుగా అంటే ఇటు ఏదైతే ఈ పందెం రాయిలు ఉన్నారో ఈ ఏడాది చూసుకుంటే అటు పందెం రాయిలతో పాటుగా మేమే ఏమాత్రం తీసిపోమంటూ కూడా మహిళలు ఎక్కువగా అంటే కుటుంబాలతో సైతం వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ కోడి పందాలు చూసే విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. అంటే అటు మహిళలు పిల్లలతో అంటే ఇదే పద్ధతి కొనసాగితే కుటుంబం అంటే సకుటుంబ సపరివార సమేతంగా అన్నట్లుగా అంటే ఒక సినిమా థియేటర్కి ఒక సినిమా ఎలా చూడడానికి వెళ్తామో ఒక ఏదైతే ఒక పెళ్లి వేడుక ఎలా హాజరవుతామో ఇంచుమించుగా అలాగే ఇక్కడ అదే విధమైన ఏర్పాట్లు చేశారు. మహిళలు కూడా అలాగే చేరుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏంటి ఎలా జరుగుతుందో కోడి పందాలు చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఈ సంక్రాంతి పందాలు మా నాన్నగారు బాగా జరుగుతుందండి. అందరికీ న్యాయంగా జరుగుతున్నాయి, సమానంగా పడుతున్నాయి పందాలు అన్నీ బాగున్నాయండి. ఇప్పుడు ఏ కోళ్ళు అలాగే మన ప్రభుత్వం కూడా ఈ సంక్రాంతికి 3 రోజులు ఇస్తున్నారు. అలాగే ఇంకొక రోజు కూడా ఎక్స్ట్రా ఇస్తే చాలా ఆనందంగా సంతోషిస్తాం మేము. ఓకే, మనం చూస్తున్నాం ఆల్రెడీ కోడి పందెం అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. సుమారుగా 4 వైపులా కూడా మీకు చూపించే ప్రయత్నం చేశాను. వేదికల్లాగా సోఫాలు ఏర్పాటు చేశారు, కుర్చీలు ఏర్పాటు చేశారు. పందెం రాయిలు బిజీ అయిపోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక పందెం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఆల్రెడీ బిజీ అయిపోతున్నారు. పందాలు మార్చుకుంటున్నారు, డబ్బులు చేతులు మారుతున్నాయి. ఏదేమైనా అంటే ఈ సంక్రాంతి 3 రోజుల పాటు కూడా ఇదే ఉత్సవం కొనసాగే అవకాశం ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము గన్పూర్ నుంచి. చూస్తున్నాం మనం పందెం రాయిలు ఆల్రెడీ పందెం మొదలు పెట్టారనే చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా అంటే ఈ పండుగ 3 రోజుల పాటు కూడా ఇదే ఉత్సవం కొనసాగే అవకాశం అయితే ఉంది. అంటే చాలా ఉత్సాహంగా పందెం రాయిలు ఉన్నారు. చూస్తున్నాం సీనియర్ సిటిజన్స్ కూడా ఏ విధంగా చూస్తారో నిన్నటి నుండి కూడా ఇదే పద్ధతి ఉందని చెప్పుకోవచ్చు. తమ కోడిపుంజులు తీసుకొస్తున్నారు, తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పందెం పులుసు గెలిచిన ఆనందం కూడా మనం చూస్తున్నాం. ఏ విధంగా పందెం పుంజు గెలిచిన తర్వాత ఏ విధంగా ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా పందాలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు కొంత నియంత్రించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అటు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు కొంత పనిచేసాయనే చెప్పుకోవచ్చు. ప్రతి కోడి పందెం బరిని కూడా ఇంచుమించు ఒక పెళ్లి పందరి లేకపోతే ఒక ఫంక్షన్ ఏ విధంగా జరిగితే ముస్తాబుగా అలంకరిస్తారో అదే విధంగా అలంకరణ చేసి మరి పందెం రాయిలు ఆహ్వానిస్తున్నారంటే గోదావరి జిల్లాలో కోడి పందాలకి ఎంత విలువిస్తున్నారు, సాంప్రదాయం పేరుతో ఏమాత్రం ఇక్కడ ఖర్చు పెడుతున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. కెమెరామెన్ భాగ్యరాజ్ సాగర్, బిగ్ టీవీ, నారాయణపురం నుండి.